Hello friends, today we will talk about Mathematics NCERT Chapter 3 Understanding Quadrilaters Part 1 by Hruday. In this video, we will discuss about understanding quadrilaterals in NCERT book. I taken the two questions. Today I will explain this, and part 2 will another explanation. I will come soon. Part 2. Don't worry. First question. Find the angle measure x in the following figures. అంటే ఇది ఒక్కటే కాదు, A, B, C, D, D 4 ఉన్నాయి, అందుకే ఫిగర్స్ అన్నారు. ఒక స్లైడ్లో సరిపోదు కాబట్టి అందుకే అలా చేశాను. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇది ఒక క్వాడ్రిలేటరల్, 4 సైడ్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ అన్ క్వాడ్రిలేటరల్. మనకు తెలుసు క్వాడ్రిలేటరల్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఏంటిది? సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ మెజర్ ఈక్వల్ టు ఎంత మెజర్ చేస్తాయి? 360. అంటే ఈ 50 degrees ప్లస్ 130 degrees ప్లస్ 120 degrees ప్లస్ x degrees ఈక్వల్ టు 360 degrees. 120 degrees ప్లస్ 150 degrees ప్లస్ 30 degrees ప్లస్ x ఈక్వల్ టు 360 degrees. వెయిట్, one 120 degrees plus 50 degrees plus 130 degrees plus x equal to 360 degrees. ఈ మూడు యాడ్ చేస్తే, ఈ రెండు యాడ్ చేస్తే ఫస్ట్ 0 5 250 300 వస్తుంది. 300 degrees plus x equal to 360 degrees. ఈ x ఇక్కడికి నుంచి 300 ఇక్కడికి పంపిస్తే 360 degrees మైనస్ 300 degrees, x ఈక్వల్ టు 60 degrees. ఇలా కనుక్కోవాలన్నమాట ఆన్సర్స్. ఒక్క నిమిషం. x ఈక్వల్ టు 60 degrees. సెకండ్ క్వశ్చన్ ఇందులో ఒకటి ఇవ్వలేదు. ఇది ఒక స్ట్రైట్ లైన్ అని మనకు తెలుసు. మొత్తం 180 degrees ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. దీని సింబల్ ఇట్లా అంటే మీకు కూడా తెలుసు, ఇక్కడ 90 degrees ఉంటాయి. మరి ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ ఎంత ఉంటుంది అది మనం కనుక్కోవాలి. ఏంటి, ఇది మొత్తం 180 degrees ఉంటే ఇది 90 ఉంది అంటే 180 degrees మైనస్ 90 degrees ఈక్వల్ టు 90 degrees. ఇటు కూడా 90 degrees రాసుకున్నా. 90 degrees ప్లస్ 60 degrees ప్లస్ 70 degrees ప్లస్ x ఈక్వల్ టు 360 degrees. సేమ్ క్వాడ్రిలేటరల్ ఇది కూడా 90 degrees ప్లస్ 70 degree ప్లస్ 60 degree ప్లస్ x ఈక్వల్ టు 360 degrees. 360 degrees ఈ మూడు కలిపితే 90 150 220 degrees. 220 degrees plus x equal to 360 degrees. x equal to మనం ట్రాన్స్పోజింగ్ చేసాం. 220ని ఇక్కడ తెచ్చుకుంటే ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు, ఇక్కడికి వస్తే మైనస్ అవుతుంది. 360 degrees minus
220 degrees. X equal to 360, 220, 0, 4, 1, 140 degrees. X equal to 140 degrees. Sixth question. Same question. ఇక్కడ 30 degrees ఇచ్చిండు. 30 degrees, ఇది 30 degrees. A, B, C, D, E. ఇక్కడ మనకి 5 యాంగిల్స్ ఇచ్చిండు, 5 సైడ్స్ ఇచ్చిండు. యాంగిల్ సమ్ ప్రాపర్టీకి పాలిగాన్, ఇది ఒక పాలిగాన్. దీనికి ఒక ప్రాపర్టీ ఉంటుంది, దీని డిగ్రీస్ మొత్తం ఎన్ని డిగ్రీస్ ఉంటుంది కనుక్కోవడానికి. అది మీకు ఫస్ట్లో ఉంటుంది. అదేంటిదంటే యాంగిల్ సమ్ ఆఫ్ పాలిగాన్ ఈక్వల్ టు n-2 into 180 degree. ఫస్ట్లో ఉంటుంది ఇది ఫార్ములా. మనకి n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్, n ఈక్వల్ టు 5 అని తెలిసింది. అయితే ఇంకా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 5 - 2 3 into 180 degrees. 18 3 54 అంటే 540 degrees. అంటే ఇది మొత్తం, ఈ టోటల్ మొత్తం 540 degrees ఉంది. అయితే మళ్ళీ ఇక్కడ 2 యాంగిల్స్ వేయలే, ఇది మొత్తం ఒక స్ట్రైట్ యాంగిల్. ఇక్కడ నుంచి ఇక్కడికి 180 degrees, ఇక్కడ నుంచి ఇక్కడికి 180 degrees ఉంటుంది. ఫస్ట్ ఒకటి చెప్తాను, ఇక్కడ నుంచి ఇక్కడికి 180 degrees ఉంటుంది. ఇది 70 degrees ఉంది, మిగతాది ఎంత ఉంటుంది? 110 degrees. 180 - 70 110 రాద్దాం. 110 degree with 110 degree. ఇది 60 అంటే 180 - 60 120 degree. x అనుకోవాలి మనం. కనుక్కుందాం పట్టండి. మనకి 540 degrees అని తెలిసింది. 120 వెయిట్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. 120 degrees plus 110 degree plus 30 degree plus x ఈక్వల్ టు 540 degree. ఈ 3 కలిపితే ఈ 3 ఈ 2 ఈ 3 కలిపితే 260 degrees plus 2x plus 2x ఈక్వల్ టు 2x. 260 అటు పోతే 2x అటు 540 minus 260, 2x ఈక్వల్ టు 280 degrees. వెయిట్ ఇంకోసం లేదు, వెయిట్ మళ్ళీ చెప్తా. 120 degree plus 110 degree plus 30 degree plus x ఈక్వల్ టు 360, 540 degree. ఇది 3 కలిపితే 260 degrees plus 2x plus ఈక్వల్ టు 540 degree. 2x ఈక్వల్ టు 540 degree minus 260 degree. टू एक्स ఈక్వల్ టు 280 degree. x ఈక్వల్ టు 280/2. 2 1 जा 2 1 जा 2 4 जा 140 degree answer. 140 degree answer. Therefore
x ఈక్వల్ టు 140 డిగ్రీ. అంటే ఇక్కడ ఎక్స్ అంటే ఇది ఇది రెండు 140 డిగ్రీస్ ఉన్నాయి. 140 ఓకే. డి ఇది ఒక పెంటగాన్. ఇట్లా పెడితే మీనింగ్ అన్ని సైడ్స్ ఈక్వల్ అన్నట్టు. సేమ్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ తోటి చేసుకోవాలి. పాలిగాన్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ తోటి చేసుకోవాలి. యాంగిల్ సమ్ ఆఫ్ polygon equal to n minus 2 into 180 degree. n equal to 5d. 5 minus 2 into 180 degree. 3 into 180 equal to 540 degree. 540 డిగ్రీ దొరికింది. అయితే ఇక్కడ ఎక్స్ అంటే ఇక్కడ ఒకటే ఇచ్చిండు, అంటే ఇక్కడ ఎక్సే, ఇక్కడ ఎక్సే, ఇక్కడ ఎక్సే, ఇక్కడ ఎక్సే మీనింగ్. అంటే ఇప్పుడు x plus x plus x plus x plus x equal to 540 degree. 5x equal to 540 degree. X equal to 540 by 5. 5 1 ja 5, 5 1 ja 5 8 ja 5 8 108 degree answer. X equal to 180 degree. ఓకే. సెకండ్ క్వశ్చన్. ఇందులో ఇది కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి. ఇది చాలా హార్డ్ ఉంటుంది, కొంచెం శ్రద్ధ పెట్టండి. ఇక్కడ 90 డిగ్రీస్ అంటే ఇది 180 డిగ్రీ. 180 డిగ్రీ ఇక్కడ 90 డిగ్రీ అంటే 180 మన ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఉంటాయి. ఎక్స్ వచ్చింది. ఇక్కడ 30 అంటే ఇక్కడ 150 డిగ్రీ. ఇక్కడ ఏం లేదంటే ఇది ఆగండి చెప్తా, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ ఈజీగా తెలుస్తుంది. 90 డిగ్రీస్ ఉందంటే ఇంకోటి అవుటర్. ఆగండి డయాగ్రామ్ వేసి చూపిస్తా. ఇక్కడ 90 డిగ్రీ ఉంది, ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ 30 డిగ్రీ. ఆగండి, ఓకే. ఇక్కడ 30 డిగ్రీ, ఇక్కడ లేదు ఇది. ఇక్కడ ఎంత? ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై, ఇక్కడ జెడ్. ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ 90 డిగ్రీ అంటే ఇది మొత్తం 180 డిగ్రీ. ఇక్కడ 90 డిగ్రీ అంటే ఇక్కడ కూడా 90 డిగ్రీ ఉంటుంది. ఎందుకంటే దొరికింది ఫస్ట్ ఆన్సర్. ఎక్స్ ఈక్వల్ టు 90 డిగ్రీ. జెడ్ ఇక్కడ 30 డిగ్రీ ఉంది, ఇది మొత్తం 180.
180 minus 30 150 degree. y కాన్సన్ట్రేట్ చేయండి. యాంగిల్ సమ్ ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 degree. 180 degree. Sum of all angles of a triangle equal to 180 degree. ఇక్కడ మనకి 90 ఇచ్చిండు, 30 ఇచ్చిండు. మనకి 90 తెలుసు ప్లస్ 30, దీన్ని n అనుకోండి ప్లస్ n ఈక్వల్ టు 180 డిగ్రీ. 90 అంటే 120 ప్లస్ 180 ఈక్వేట్ చేస్తున్నాను. n ఈక్వల్ టు 180 మైనస్ 120, n ఈక్వల్ టు which sum of all angles of a triangle is equal to 180 degree. అంటే చెప్పాను కదా, అలానే 90 degree ప్లస్ 30 degree ప్లస్ n ఈక్వల్ టు 180 degree, 120 degree ప్లస్ n ఈక్వల్ టు 180 degree, n ఈక్వల్ టు 180 degree మైనస్ 120 degree, n ఈక్వల్ టు 60 degree. n ఈక్వల్ టు 60 degree వచ్చింది కదా. n ఈక్వల్ టు 60 degree అంటే ఇది 60 degree అని వచ్చింది. 60 degree, ఇది మొత్తం 180 degree, ఇది 60 ఉంది. మిగతాది ఎంత ఉంటుంది? 180 minus 60 equal to 120 degree. Therefore y equal to 120 degree. Second question. Find x plus y plus z plus w. ఇక్కడ మనం ఇది కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి. ఇది కూడా సేమ్, ఏం లే, ఇది ఈజీగానే వస్తుంది. ఇది క్వాడ్రిలేటరల్, 3 యాంగిల్స్ ప్లస్ దీన్ని ఏ అనుకోండి, ఏ తోటి ప్లస్ చేసి ఈక్వల్ టు 360 degree చేస్తే వస్తుంది. ఏ వచ్చినాక దీన్ని కూడా ఈజీగా ఈక్వేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ z ఈక్వల్ టు 120 degree, 180 రాశాను. z ఈక్వల్ టు 120 degree, ఎందుకంటే 180 మైనస్ 60, ఇక్కడ 60 ఉంది, మీ ఇక్కడ మొత్తం 180 ఉంటుంది. 60 అంటే ఇక్కడ ఎంత ఉండదు, 180 మైనస్ 60 అంటే 120, ఇక్కడ 120 degrees z వచ్చింది. y ఇక్కడ 80 అంటే ఇక్కడ 100 degrees, y ఈక్వల్ టు 100 degree. x 60 degree, x 60 degree, x 60 degree. ఇప్పుడు w కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే చెప్పాను కదా ప్రాసెస్. ఈ 3 ప్లస్ దీన్ని ఏ అనుకుందాం, ఈ 4 యాంగిల్స్ సమ్ చేసి ఏ కనుక్కోవాలి. ఏ అంటే ఇది ఇక్కడ ఎంత వస్తుందో యాంగిల్ రాసుకోవాలి.
యాంగిల్ రాసుకొని దీన్ని ఇది కనుక్కోవాలి. ఈజీగా కనుక్కోవచ్చు. అండి దీన్ని హైలైట్ చేద్దాం. ఎలా చేశానో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అవి ZY XYZ. ఇప్పుడు W. మనకి యాంగిల్ సమ్ ప్రాపర్టీ తెలుసు క్వాడ్రిలేటర్కి. 360 degrees అని క్వాడ్రిలేటరల్కి 360 degrees ఉంటుంది అని తెలుసు. అయితే మనకి ఇక్కడ ఇచ్చిండు 120 degrees ప్లస్ 80 degree ప్లస్ 60 degree ప్లస్ A ఈక్వల్ టు 360 degree. ఈ మూడు కలిపితే 260 degree ప్లస్ A ఈక్వల్ టు 360 degree. A ఈక్వల్ టు 360 degree మైనస్ 260 degree. A ఈక్వల్ టు 100 degrees. ఇక్కడ A వచ్చింది మనకి. A 100 degrees అని. అయితే ఇది 180 ఉంటుంది. 180 అంటే 80 degrees. అయిపోయి W 80 degrees వచ్చింది. ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అక్కడ ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఎప్పటికప్పటికి మేము ఏ వీడియోస్ పెట్టినా మీకు అప్డేట్ అవుతుంది, వచ్చేస్తుంది మీకు పెట్టినామా లేదా అని. ఓకే, బాయ్.